ఈరోజు మనం ధ్యానించే వాక్యం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో దేవుడు ప్రపంచ క్రైస్తవ సంఘానికి చెప్తున్న మాట, జయించు వానికి ఇవ్వబోయే ఆశీర్వాదాలు అనేకమైనవి ప్రకటన గ్రంథంలో చెప్పాడు. జయించు వానికి పరదైసునందున్న జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తానన్నాడు. జయించు వాని మీద రెండవ మరణానికి ఇంక అధికారము లేదన్నాడు. జయించు వాని నూతన యెరూషలేము, నూతన ఆకాశం లాంటి సమస్తమైన ఆశీర్వాదాలకి హక్కుదారుని చేస్తానన్నాడు. ఇవన్నీ కూడా జయించు వానికి అనే విజయవంతుని గురించి దేవుడు చెప్తున్నాడు. కనుక ఆ జయించు వాని కొరకు ఈరోజు మనం ధ్యానిద్దాం. జయించు వానిని అనే మాటని ఇంగ్లీష్ బైబిల్లో ఓవర్కమర్ అన్నారు, లేక కాంకురర్ అన్నారు, లేక విక్టర్ అన్నారు. జయించువాడు. ఓవర్కమర్ అంటే ఏంటి? మనకి ఓవర్కమర్ అంటే దానికన్నా, ఓవర్కమ్ అనే దానికన్నా ఓవర్టేక్ అనే మాట ఎక్కువ వినబడుతూ ఉంటుంది. ఓవర్టేక్ అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, లేక హైవేల్లో మనం వెళ్తున్నప్పుడు ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓడించుకుని ముందుకు వెళ్ళిపోతే ఓవర్టేక్. అది మన దగ్గర రావట్లే, అది ముందు వెళ్ళిపోతుంది. దాన్ని జయించుకుంటూ వెళ్తే ఓవర్టేక్. మనకి పస్కా పండుగ తెలుసు, ఇంగ్లీష్లో ఏమన్నారు? పాస్ ఓవర్ అంటే దాటుకుని వెళ్ళిపోవుట. పాస్ ఓవర్ అంటే దాని పైనుంచి వెళ్ళిపోవట. ఓవర్టేక్ అంటే దాని పక్క నుంచి దాటుకుని వెళ్ళిపోవట. ఇప్పుడు ఓవర్కమ్ అంటే మన దగ్గరికి వస్తున్న దాన్ని దాటుకుని పోవుట. We should be the overcomer of this world. మనం ఈ లోకంలో జయించు వారమై ఉండాలా. దేన్ని జయించు వారమై ఉండాలా? వాటికి వెళ్ళిపోతున్న వాటిని మనం జయించడం కాదు, మన మీదకి వస్తున్న వాటిని జయించు వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. మన మీదకి ఏం వస్తున్నాయి? శోధనలు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, అటాక్స్ వస్తున్నాయి. శత్రువు, సాతానుడు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, నిందలు, బాధలు, కష్టాలు, ఇవన్నీ మన జీవితంలో వెరీ కామన్గా మనం ఫేస్ చేయాలి. మరి ముఖ్యంగా ప్రభువు నమ్ముకున్న వారి జీవితంలో ఇంకా ఎక్కువగా ఇవన్నీ కూడా ఎదురైనా ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నీవు వాటిని జయించినట్లయితే నేను నీకు ఇవ్వబోయే రివార్డ్ చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును. భక్తుడైనటువంటి పౌలు అద్భుతమైన మాట అంటాడు, ఎటు పోయినను శ్రమ పడుచున్నాను. చదవండి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూసినట్లయితే, ఎటు పోయినను శ్రమ పడుచున్నను, ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. చాలండి. నువ్వు మమ్మల్ని అపాయంలో పడేసిన ఉపాయాన్ని చెప్పేవాడు మాకున్నాడు. మై రెడీమర్ లివ్స్. నా విమోచకుడు సజీవుడు. నా విమోచకుడు సజీవుడు. అపాయములో ఉన్న ఉపాయం లేని వారమైతే కాము, ఆ అపాయములోని ఇరుక్కుపోయి బయటికి రాలేని వారము కాము, దిక్కులేని వారమైతే కాము. నీకు తెలిసి నాకెవ్వడో దిక్కు లేని చోటని పాడేశారని నువ్వు అనుకుంటున్నావు. యేసు ప్రభు ఆయన శిష్యులతో అన్నారు, మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు, అయినా నేను ఒంటరివాణ్ణి కాదు, నా తండ్రి నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కసారి మనకు అటువంటి ఫీలింగ్ వస్తుంది, ఏంటి ప్రభు ఈ శ్రమలో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత గ్యాప్ లేకుండా దీన్నే చేయాలా, మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని చూసుకోవాలా, ఇంకా ముందున్న పని నేను చూసుకోవాలా. చుట్టూ ఇలాగా శ్రమలు ఒక వలలాగా ఆవరించేస్తూ ఉంటాయి. ఏంటి, నాకేనా ఈ శ్రమలు, ఎవరికన్నా ఉంటాయా? దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు పడిపోయినా లేపేవాడు నేను ఉన్నప్పుడు, అపాయములో ఉన్నా నీకు కౌన్సిలింగ్ ఇచ్చి బయటికి తెచ్చేవాడు నేను ఉన్నప్పుడు, n నెంబర్ ఆఫ్ శోధనలు వస్తే n+1 నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇచ్చేవాడు నేను ఉన్నప్పుడు, వై యూ ఫియర్ మై డియర్? గెట్ అప్, ఐ యామ్ విత్ యూ. మూవ్ ఫార్వర్డ్. కాంప్రమైజ్ అవ్వమాక, కృంగిపోమాక,
దిగులు చెందమాక. శ్రమలు మనల్ని ఏం చేస్తాయంటే చాలామందిని 2 విధాలుగా చేస్తాయి. ఆ 2 విధాలుగా మనలో ఉండకూడదు. 1 బ్యాక్ స్లైడ్ చేస్తాయి, 2 ఎదగకుండా అక్కడే చేస్తాయి, ముందుకెళ్ళనువ్వు. 1 వెనక్కి లాక్కెళ్ళిపోతాయి విశ్వాసంలో, 2 ఆ ఉన్న స్థితి నుంచి ముందుకెళ్ళకుండా కృంగదీస్తాయి. 2 మన జీవితంలో జరగకూడదు. వీఆర్ ద ఓవర్కమర్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓవర్కమ్ చేసినాడు ఏమవుతున్నాడు? అక్కడే ఉండడు, వెనక్కి వెళ్ళడు, వాటిని దాటుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట అదే. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ప్రతిరోజు నీ వాక్యముతో శుద్ధి చేసుకునే జీవితం ఇవి, కష్టాలని సహించే జీవితం ఇవి, ఎంత ఆలస్యమైనా ఎంత దుఃఖమైనా ఓర్చుకునే శక్తివి, హోప్ను మాత్రం విడిచిపెట్టుకోకుండా ఉండాలి ప్రభువా. చివరి శ్వాస వరకు నేను పోరాటాన్ని నేను మానకూడదయ్యా. నా కష్టాలు నన్ను వెనక్కి లాక్కూడదు, నన్ను ఉన్న చోట నిలబెట్టకూడదు, కానీ నన్ను ముందుకు తీసుకెళ్ళే ఓవర్కమర్గా చేయాలయ్యా. ఏ టైంలో అయినా సాతాను నన్ను అటాక్ చేయొచ్చు కనుక నిత్యము ప్రార్థనతో మెలకువగా ఉండే జీవితం నాకు ఇవి ప్రభు అని పోరాడదాం అని దేవుని దగ్గర అడుగుదాం. నిత్యము యుద్ధ వీరుడిగా దేవుడు నిన్ను నన్ను తీర్చిదిద్ది ఆయనకి ప్రీతికరమైన బిడ్డలుగా ప్రీతికరమైన జీవితంలోనికి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాగణుడు అయిన మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా జీవితంలో విక్టోరియస్ లైఫ్ ఇచ్చేవాడు నీవే. కష్టాలు, శోధనలు, బాధలు ఎన్నడూ మమ్మలను కృంగదీయలేని విధంగా బలపరచు దేవుడవు నీవే. మేము అనుకున్న వాటికన్నా ప్రతికూలమైన సంఘటనలే మా జీవితంలో ఎదురైనప్పుడు మా వెన్ను తట్టువాడవు నీవే, మాలోనికి జీవాత్మను పంపువాడవు నీవే, కృంగిన మా జీవితాన్ని బలపరచువాడవు నీవే. ఉన్న చోటే కృంగిపోకుండా ఓవర్కమర్గా ముందుకి పోగలిగే శక్తినిచ్చి నడిపించు దేవుడవు నీవే. నీ వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభు. మమ్మల్ని అందరినీ జయించు వారిగా చేసి మమ్మల్ని అందరిని నడిపించి హెచ్చించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో తండ్రి నీ పాదాలకు అప్పగించుకొని చుండగా మా ప్రార్థనను మమ్మను అంగీకరించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.